నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఏదైతే ఉందో దాని మీద విచారణ జరపాలని, ముఖ్యంగా మద్యపానంలో ఏదైతే అవినీతి జరిగిందో దాని మీద సిఐడి విచారణ వేగవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా కోరారు. మరి దానికోసం అయితే ఈడీ సాయం కూడా తీసుకుంటారని తెలిపారు. మరి ఈ కేసు అంటే ఈ గత ప్రభుత్వంలో జరిగిన ఈ అవినీతి అక్రమాల గురించి ఇంకా ఎన్ని బయటికి రాకపోతున్నాయి, ఈ కేసు ఎంత త్వరగా మరి పూర్తి కాబోతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, మనం చూసాము గత 5 సంవత్సరాలు అసలు రాష్ట్రంలో ఇది జరిగింది ఇది జరగలేదని కాకుండా అన్నిట్లలో అవినీతి అక్రమాలు అయితే జరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ మద్యపానం ఏదైతే ఉందో మనం చూసాం, ఎంత జరిగింది ఏంటి అనేది చూసాము. దీని మీద సిఐడికి అయితే విచారణ అంటే త్వరితగతిన ఇంకా విచారణ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారన్నారు. మరి ఎంత త్వరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇది ఎంత త్వరగా అనేది ఏం లేదమ్మా. ఇవాళ శాసనసభలో ఒక రెజల్యూషన్ తీర్మానం పాస్ చేశారు, ఆమోదించారు. ఏంటంటే విషయం, మద్యపానంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్, ఇందులో జరిగిన అవినీతి మీద సిఐడి చేత విచారణ చేయించాలనేది ఒక తీర్మానం ఆమోదించారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. ఒక్క సిఐడి వల్ల అవుతుందని అనుకోలేము. దీనికి దర్యాప్తు చేయటానికి కావలసిన మిషనరీ అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కేంద్ర నిఘా సంస్థల, దర్యాప్తు సంస్థల సహాయ సహకారాలు కూడా తీసుకోమని కూడా ఈ తీర్మానంలోనే ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. ఎందువల్లంటే దీని విస్తృతి పరిధి చాలా ఎక్కువ ఉంటుంది, చాలా సాంకేతిక అంశాలు ఇమిడి ఉంటాయి. వీటన్నిటినీ లోతుగా పరిశోధించి దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలంటే ఒక్క సిఐడికి ఉన్న అధికార యంత్రాంగం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి సాంకేతికత కానీ, తర్వాత ఇతర దర్యాప్తు వీటిని ఏమంటాం మనం, ఫెసిలిటీస్, ఇన్వెస్టిగేటివ్ ఫెసిలిటీస్ అంటే వాటికి సంబంధించిన హంగులు సిఐడి దగ్గర పూర్తిగా ఉంటాయని మనం అనుకోలేము. అందువల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇంతకంటే పెద్ద కేసులు ఇలాంటి వాటిని చేస్తారు. ఇది జాతీయ స్థాయి కుంభకోణం. యాక్చువల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పటికీ దాని పరిధి, దాని యొక్క డబ్బులు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది. గతంలో పురంధరేశ్వర్ గారు కూడా ఈ లిక్కర్ స్కామ్ మీద ప్రైమ్ మినిస్టర్కి కంప్లైంట్ చేశారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కంప్లైంట్ చేశారు, అలాగే అన్ని రాజ్యాంగ సంస్థల అధినేతలకు కూడా కంప్లైంట్ చేసి సుమోటోగా దీని మీద అంటే స్వయంగా దర్యాప్తు చేయండి, మీరు దర్యాప్తుకు ఆదేశించమని సుప్రీంకోర్టుని ఆమె అభ్యర్థించింది ఒక లేఖ ద్వారా. కానీ అప్పుడేం జరగలేదు. కానీ దాన్ని ప్రధానమంత్రి గారు మొన్న గత ఎన్నికల్లో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రస్తావించారు. ఈ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద కుంభకోణం. అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దీని ముందు నథింగ్, చాలా చిన్నది, చాలా చిన్నదని అన్నారు. కొన్ని వందల కోట్లు, ఇది కొన్ని వేల కోట్లు. కాబట్టి ఇంకా వేల కోట్లు కాదు, 5 ఏళ్లలో జరిగింది అయితే 1,00,000 కోట్లు కూడా మించిపోయింది. ఎట్లా అంటే ఎలా చేశారు అంత ఈజీ? అంటే మద్యపానం నిషేధం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ తీరా చూస్తే ఇక్కడ వచ్చేసి అంటే ఆ లిక్కర్ కూడా కల్తీ మద్యం. కల్తీ కాదు, మాది నాసిరకం మద్యం, కల్తీ కాదు. నాసిరకం మనం ఏంటంటే కల్తీ అంటేనేమో అది వేరు. ఇది ఇచ్చేటప్పుడే ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేసేటప్పుడే నాసిరకం ఇంగ్రీడియంట్స్తో ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఉత్పత్తి ఖర్చు బహు తక్కువ ఉండాలి, అమ్మేది బహు ఎక్కువ ఉండాలి, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అక్కడ ఒక క్వార్టర్ బాటిల్ 10 రూపాయలకి తయారైంది అనుకోండి, వీళ్ళు ఇక్కడ 300 కూడా అమ్ముకోవచ్చు, 250కి అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కాబట్టి మార్జిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఉత్పత్తి చేయడానికి వాళ్ళు వాడిన పదార్థాలు కూడా నాసిరకం పదార్థాలు కాబట్టి అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రంగు వేసిన స్పిరిట్, అది రా స్పిరిట్ లాంటిదే. అందువల్లే ఆమె దీనికి పంపించారు టెస్ట్కి, స్టాండర్డ్ ల్యాబ్స్కి పంపితే వాళ్ళు కూడా ఇది మనుషులు తాగడానికి పనికిరాదని కూడా వాళ్ళు ఇచ్చారు. అంత నాసిరకంగా ఉంది. తర్వాత మోడీ గారు కూడా ఏమన్నాడంటే లిక్కర్ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్లో, దీని మీద మేము అవసరమైతే కేంద్ర ఆర్థిక నిపుణులతోనూ తర్వాత న్యాయ నిపుణులతోనూ కూడా చర్చించి చట్టం చేస్తాము. ఈ కుంభకోణంలో లబ్ధి పొందిన వాళ్ళ ఆస్తులు జప్తు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా మేము పరిశీలిస్తామన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు 45,000 కోట్ల రూపాయలు కేంద్ర జప్తులో ఉన్నాయి, కేంద్ర సంస్థలు. ఇప్పుడు ఈడీ, విజిలెన్స్, సిబిఐ వాళ్ళ జప్తులో. కాబట్టి అలాంటి చట్టం తయారు చేస్తానని అన్నారంటేనే ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా దీని తీవ్రత వెళ్ళింది. ఇప్పుడు ఇవాళ శాసనసభ
ఈ ఆమోదం పొంది తీర్మానం ఆమోదించింది కాబట్టి ఎక్కువ జాప్యం జరగటానికి లేదమ్మా. ఇమ్మీడియట్గా టేకప్ చేస్తారు. ఒక అంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఫామ్ చేసి చేస్తారు. ఇలాంటి బాగా దర్యాప్తు సంస్థలో నిపుణత ఉన్న అధికారులతోనూ నిజాయితీ ధైర్యం ఉన్న అధికారులతో పెట్టి చేసినప్పుడు అవసరమైతే ఈడీ అసిస్టెన్స్ కూడా తీసుకుంటారు. ఇక్కడ సిఐడి చీఫ్ ఎవరైతే ఉంటారో సిఐడి డీజీ వాళ్ళకి ఈడీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రాస్తారు, మేము ఇంత తీవ్రమైన కేసును దర్యాప్తు చేస్తున్నాం, సాంకేతిక అంశాల్లో మీరు మాకు సహకరించాలి అని. ఎప్పుడెప్పుడు కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి ఈడీ స్టాఫ్ కూడా ఇక్కడికి వస్తారు. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అని ఎన్ఐఏ ఉంది, అలాగే విజిలెన్స్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకుని దర్యాప్తు చేసి నిగ్గు తేలిస్తే కనుక అది చాలా దేశంలోనే కళ్ళు తిరిగిపోయే, అంటే ఆయన అన్నాడు చూసారా, దేశం నివ్వెరపోయే ఫలితాలు వస్తాయని మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా నివ్వెరపోయే నిజాలు నిగ్గు తేలుతాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎవరెవరు దిగమింగింది కూడా దర్యాప్తులో తేలుతుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం. ఆల్రెడీ అయితే ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్ కేసు ఆయన ఆ వ్యక్తి అయితే అరెస్ట్ అయ్యారు. ఇంకేమన్నా మరి ఆ విచారణ అంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అతను ఎవరైనా బయటికి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పే అవకాశం ఉందంటారా? మరి ఎవరి పేరు చెప్పే అవకాశం ఉందంటారు ఈ లిక్కర్ స్కామ్లో? ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, అవును, అతను కూడా అరెస్ట్ అయ్యారు కదా. అది మీరు అన్నట్టు అది ఇందులో భాగమే. ఇప్పుడు ఆయన అప్రూవర్గా కూడా మారతాడంటున్నారు. అప్రూవర్గా కనుక మారకపోయినా ఆయన్ని కనుక చేస్తే దీన్ని ఆయన్ని ప్రశ్నిస్తే అందులో విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు దర్యాప్తు కూడా ఈజీగా జరుగుతుంది. కొన్ని క్లూస్ కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే సార్, ఇక్కడ ఏంటంటే గతంలో మద్యపాన దుకాణాల దగ్గర ఏదైతే ఉందో ఆ షాప్స్ దగ్గర మీరు డిజిటల్ పే చేయడానికి లేదు, ఏదైనా ఉన్నా కూడా క్యాష్ పే చేయాలి. క్యాష్ పే చేయాల్సినప్పుడు ఆ క్యాష్ అంతా కూడా తాడపల్లి ప్యాలెస్కి పోయిందని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో అందుకే మరి ఈయన పేరు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా అని. ఆయన ముఖ్యుడవుతాడమ్మా, ఆయన ఏం తప్పించుకోలేడు. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ చేసేదంతా బెవరేజెస్ కార్పొరేషనే. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్దే కీలక పాత్ర. దానికి ఎండీగా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చారు. ఆయన రైల్వేస్కి సంబంధించిన అధికారి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కనుక పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆయన డ్రిల్ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. దాని వలన ఈజీ అవుతుంది. మొత్తం ఈ స్కామ్ ఎలా జరిగింది, ఎంత మ్యాగ్నిట్యూడ్, ఎంత తీవ్రం ఉంది, దీనికి ఎన్ని వేల కోట్ల రూపాయలు జరిగింది, అన్నీ వస్తాయి బయటికి, ఖచ్చితంగా బయటకు వస్తాయి. దీనిలో ఇప్పుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబు ఆ రోజు ఉన్నారని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా అంత పెద్ద స్కామ్ జరగదు కదా. తర్వాత ఆ డబ్బులు ఎటు వెళ్ళినాయి అనేది కూడా మనకి తెలిసిపోతుంది. ఇక్కడ వాళ్ళు బెవరేజెస్ కార్పొరేషన్ కూడా చెబుతుంది ఎవరెవరు పొలిటీషియన్స్కి ఎంత ఇచ్చారు, ముఖ్యమంత్రికి ఎంత ఇచ్చారు, అన్నీ బయటకు వస్తాయమ్మా. ఇది చాలా క్లియర్గా బయటకు వచ్చే అంశం. ఇప్పుడు పాత కేసులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంటే పాత కేసుల్లో 10 సంవత్సరాలు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త కేసులు అసలు మరి ఈయన పరిస్థితి ఏందంటారు? అసలు ఈ వైసీపీ పార్టీ అనేది ఉంటుందంటారా ఉండదంటారా? అసలు మరి అది తర్వాత మాట. ముందైతే ఈ కేసులు దర్యాప్తులో మీరు అన్నట్టు వీళ్ళు అరెస్ట్ చేసి డబ్బులన్నీ కనుక కేసులు పెడితే ఇంకా బయటకు ఎట్ట రాగలుగుతారమ్మా? వాళ్ళకి సపోజ్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు శిక్షలు పడినాయి అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన మీద గతంలో ఉన్న కేసుల్లో. కానీ ఆయన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగలేరు కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా ఆయన తప్పుకోవాల్సి వస్తుంది. ప్రజల ముందుకు కూడా త్వరగానే వచ్చేస్తాయి ఈ కేసుల ఫలితాలు ఏంటనేది. కాబట్టి ఇవాళ ఢిల్లీలో వెళ్ళినప్పుడు ఆయన ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెబుతున్నాడు, చాలా మోసపూరితంగా వ్యవహరిస్తున్నాడు అనేది అర్థమైపోయింది అందరికీ. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు కూడా.